రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు కదా అక్కడ అవును. ప్లాన్ చేయడానికి. అట్లా ఎలా పారిపోయారండి అసలు? అది అంత ఈజీ కాదే. అంటే అంటే గోడ దూకి పాడిపోవడం కాదు. గోడ కొట్టలేదు, తలుపు తీసుకొని అంటే అక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా అన్నం వస్తుంది అన్నట్టు. అది సాయంత్రం వచ్చేదాకా ఆపుకొని అన్నం తిని అది బయటికి ఇవ్వడానికి కోసం తలుపు తీస్తారు కదా, అప్పుడు వాళ్ళని మేమే పట్టుకొని 2 తుపాకులు తీసుకొని వెళ్ళిపోయాం. ఎంతమంది? 4. ఆదిలాబాద్ జైలు పారిపోకముందు మీరు వరంగల్ జైల్లో ఉన్నారు. వరంగల్ జైల్లో కూడా హంగర్ స్ట్రైక్ చేయడానికి ఆ జైలు అంటే ఖైదీల సమస్యల ఇదే కోసం కదా కారణం? అట్లేం లేదు. అక్కడ నాయకులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అప్పుడు ఆ జైల్లో చాలా పెద్ద నాయకులు ఉన్నారు. మన అమరుడు సంతోష్ రెడ్డి కూడా ఉన్నాడు ఆ జైల్లో. కాదు మీరు ఎక్కువగా అట్లేం లేదు. ఇప్పుడు అందరం కలిసి చేస్తాము, ఒకరి ద్వారా ఏది సాధ్యం కాదు. అందరు లేకపోతే అది అంటే వరంగల్లో హంగర్ స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఖైదీల సమస్యల కోసము. తర్వాత ఏంటంటే జైలు అధికారులు ఖైదీలను విచ్చలవిడిగా కొట్టడము, సింగిల్ సెల్స్లలో వేయడము, తర్వాత మనకు రావాల్సిన రేషన్ గురించి, తర్వాత కొన్ని ఇంకా స్పెషాలిటీస్ కల్పించాలని చెప్పి, అంటే జైలు మాన్యువల్ అమలు చేయాలని చెప్పి అట్లా మనం చేయడం జరిగింది.